అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా! నేనైతే బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి హ్మ్, మార్నింగు ప్లస్ ఈవినింగు, మార్నింగ్ ఉంటుందండి. అలాగే ఒక విషయం కూడా మీతో చెప్తానని చెప్పాను కదా! అది కూడా మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నేమ్ మార్చేసాం కదా! మై లైఫ్ అని పెట్టానండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వీడియో అయితే చూడండి. ఇక ఈవినింగు ఇప్పుడు 7 అవుతుంది. ఆహ్, మధ్యాహ్నం చేసిన రసం ఉంది. పకోడీ చేసుకొని తినేద్దామని చెప్పేసి అమ్మకి చెప్పాను. సరే అయితే రైస్ పెట్టేసుకుందాం నైట్ ఈ రోజుకి అని చెప్పేసి అన్నారు. ఇక్కడ నేనైతే పచ్చిమిర్చి, ఆనియన్స్ అవి కట్ చేసి అమ్మకి ఇచ్చేస్తే అమ్మ వేస్తారన్నమాట. ఈరోజు మీతో ఒక విషయం షేర్ చేసుకుంటానని చెప్పాను కదా! ఇంతకుముందు కూడా మీకు చెప్పినట్టు గుర్తు నాకు మర్చిపోయాను. అదేంటంటే నాకు మనం మోషన్ వెళ్తున్నప్పుడు బ్లడ్ పడుతూ ఉందన్నమాట. తెగిపోయి పడడం జరిగేది. ఎందుకంటే మనం తినేది వాటర్ ఎక్కువ తాగడం తక్కువైపోయింది. అలాగే ఫైబర్ ఫుడ్ డైలీ ఆకుకూరలు గానీ, ఇలాంటివి తీసుకోవడం కూడా చాలా వరకు తగ్గిపోయిందన్నమాట. ఇప్పుడు ఈ మధ్యకాలం తింటున్నాను గానీ ఆకుకూర అనేది తినేదాన్ని కాదు. ఫ్రై చేస్తేనే తినేదాన్ని. వాటర్ కూడా ఎక్కువ తాగేదాన్ని కాదు. బయటికెళ్ళి ఏదైనా జర్నీలో ఉండేటప్పుడు గానీ, ఏదైనా క్లాస్‌కెళ్ళేటప్పుడు గానీ వాటర్ అనేది తాగేదాన్ని కాదు. ఇబ్బందవుతుందా అని చెప్పేసి ఇంక నేను తాగేదాన్ని కాదు. అలాగలా చేసి ఈ రోజుకి ఈ ప్రాబ్లమ్ అనేది వచ్చిందన్నమాట. చాలా ఎక్కువైపోయింది. ఇంక ఫుడ్ ద్వారా తగ్గించుకుందాం వస్తూ ఉండేది. ప్రాబ్లమ్ ఉండేది గానీ, నేను ఫుడ్డు ఒకరోజు పెరుగన్నం 3 పూటలు తినేస్తే, ఆ మరుసటి రోజు కొంచెం పెయిన్ తగ్గి మామూలుగా ఒక 2, 3 డేస్‌లో క్లియర్ అవ్వడం అలా అయ్యేదన్నమాట. ఇప్పుడు అలా కాదు. అస్సలు క్లియర్ అవ్వటం లేదు. పెరుగుతుంది కానీ రోజు రోజుకి తగ్గట్లేదు. బ్లడ్ అనేది పడిపోతుందన్నమాట. నాకు భయమేసింది. ఆ భయానికో ఏంటో గాని ఫీవర్ మాత్రం విపరీతంగా వచ్చేసేది. చలి కూడా యేసేదన్నమాట. బాగా వీక్ అయిపోయాను మనిషినైతే. ఇంకా ఇంట్లో వాళ్ళకి కూడా కొన్ని రోజులు చెప్పలేదు. ఇలా అవుతుందని కూడా చెప్పలేదు. అన్నీ చెప్పలేం కదా బయటికి. కొంతమంది షైగా ఫీల్ అవుతారు. నేను అలాగేం ఫీల్ అవ్వనులెండి. కాకపోతే ప్రతీది చిన్నదానికి చెప్పడం ఏంటా అన్నట్టుగా ఉండిపోయి అది ఎక్కువ చేసుకున్నా. ఇప్పుడు ఏటయిందంటే అది డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇలాగా మెడిసిన్ ఇచ్చారన్నమాట. ఫిషర్స్ ఏదో మొత్తానికి ఏదో అన్నారు. తగ్గడం వల్ల బ్లడ్ పడుతుంది కాబట్టి నువ్వు ఫుడ్ బాగా తీసుకోవాలి. ఉప్పు, కారం అవి తగ్గించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫైబర్ ఫుడ్ అవి తీసుకోవాలి. మన చియా సీడ్స్, పంప్కిన్ సీడ్స్, ఇంకా ఆకుకూరలు, ఇంకా లూజ్‌గా కొంచెం మెత్తగా తినాలి. ఇవేం చెప్పారన్నమాట కొన్ని రోజుల వరకును. ఇంకా అలాగే తింటున్నాను. ప్రెజెంట్ అయితే కొంచెం సిరప్ ఇచ్చారు. ఆ సిరప్ వల్ల కూడా కొంచెం డైజెషన్ అనేది బాగా అవుతుంది. ఇవి లేకపోవడం వల్ల మన మోషన్ అనేది గట్టిగా అయిపోయి మనకి రాకుండా అడ్డగా ఉండిపోయి అది తెగిపోతుందన్నమాట. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాను. ఇప్పటికైతే మెడిసిన్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. సిరప్ అనేది కంటిన్యూ చేస్తున్నాను. దానివల్ల కొంచెం పర్వాలేదు. దానివల్లే అండి నేను వీడియోస్ అనేది ఏమీ పెట్టలేదు. చాలా ప్రాబ్లమ్ అయిపోయేదన్నమాట. ఇలాంటి ప్రాబ్లమ్ మాత్రం ఎవరికీ రాకూడదు. కూర్చోలేము. దేని మీద కూడా ఆలోచన ఉండదు మనకి హెల్తీగా. ఆ నొప్పి అలా తెలుస్తూనే ఉంటది. చాలా ప్రాబ్లమ్ అవుతది. కొంతమందికి పైల్స్ వచ్చేస్తాయట. ఇంకా అలాగలాగా ఎక్కువగా ఉంటే. అది కూడా కొంచెం యాడ్ అయినట్టుగానే అనిపించింది నాకైతే. నాకు చాలా భయమేసింది. కొంతమందికి సర్జరీస్ అవుతాయని కొంతమంది అన్నారు. చాలా భయపడిపోయాను. చాలా ఎక్కువ అమౌంట్ అడుగుతున్నారండి హాస్పిటల్స్‌కెళ్ళినప్పుడు. కొంచెం ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవడమే మంచిది. ఎక్కువ వాటర్ తాగండి. కనీసం 2.5 లీటర్ల నీళ్ళు ఒకేసారి కాకుండా ఒక గ్లాసు లేచిన వెంటనే ఒక 6 లీటర్ల నీళ్ళన్నా కొంచెం మీరు ఎంత తాగగలిగితే అంత తాగుతూ ఉండండి. బలవంతం మాత్రం అలా ఉండొద్దు. నెక్స్ట్ వచ్చేసి ఆకుకూరలు డైలీ ఏదో ఒక ఆకుకూర తీసుకోండి. మళ్ళీ ఇంకా బిర్యానీలు అవి తినే బదులు ఉంటాయి కదా సీడ్స్ ఏమైనా తీసుకోండి. బాదం, పిస్తా ఇలాంటివి. బోలెడు డబ్బులు వేరే వేరే ఖర్చు పెట్టేస్తూ ఉంటాం కదా మంచి మంచి డ్రెస్సెస్ అవి ఇవి అనుకుంటాం. అందులో కొంత అమౌంట్ ఒక 500, 600 పక్కన పెట్టుకుంటే ఒక 1 మంత్ అంతా సరిపోతాయి అవి మీకు తినటానికి. చియా సీడ్స్ తీసుకోండి ఎక్కువ. సబ్జాలు, హాట్ వాటర్, అంటే హాట్ వాటర్ ఎందుకు తాగమంటున్నానంటే నేను వాటర్ కూడా ఇప్పుడు కలుషితమే కదా, అవి కూడా చూసుకోండి. మంచిగా వాటర్ ఎక్కువ తాగాలి. ఫైబర్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. పీచు పదార్థాలు అంటే మనం ఇప్పుడు రైస్ తినేస్తాం. రైస్ తినే కన్నా రైస్ తక్కువ తిని కర్రీ ఎక్కువ వేసుకొని తినండి. అప్పుడు డైజెషన్ కూడా బాగా అవుతుంది. డైలీ మస్ట్ అండ్ షుడ్‌గా 1 అవర్ వాకింగ్ అనేది చేయాలి. అది కూడా చేయకపోతే మనకి లోపల అంటే డైజెషన్ అవ్వదు కదా. అలా కూర్చొనుంటే పొట్ట పెరిగిపోవడం అలా అవుతూ ఉంటది. అలా చెప్పారు డాక్టర్ అయితే నాకు. నేను కూడా అలా చేస్తున్నాను. ప్రెజెంట్ అయితే కొంచెం సిరప్ అనేది వాడుతున్నాను. టాబ్లెట్స్ అనేవి అయిపోయినాయి.
ప్రజెంట్ అయితే కొంచెం బాగానే ఉందండి. ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. వ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే హెల్త్ కేర్ కూడా బాగా తీసుకోండి. ప్రతి ఒక్కరు హాస్పిటల్కి వెళ్ళి అమౌంట్ ఖర్చు చేసుకునే కన్నా మన హెల్త్ జాగ్రత్త తీసుకుంటే మంచిదని నా ఉద్దేశం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్